నా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇది వచ్చి ఎపిసోడ్ 16 అనమాట. ఎపిసోడ్ 15లో చెప్పాను కదా, స్కాన్ రిపోర్ట్ తీసుకుని అయితే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అయితే రిపోర్ట్ చూసి, అమ్మ ఫైబ్రాయిడ్ ఉంది కదా, ఇప్పుడైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనమాట, అస్సలు ఏ పని చేయకూడదు అని చెప్పారు. మా హస్బెండ్ పిలిపించి మరి మా హస్బెండ్ దగ్గర చెప్పారు, ఇలాగ ప్రాబ్లం ఉంది, దానివల్ల మీకు ఏ రోజైనా ఏదైనా జరగవచ్చు, అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఫుల్ బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకుని జాబ్ చేస్తున్నాను అని అంటే జాబ్ వెంటనే మానిపించేయండి, ఇంట్లో ఉంచేయండి, ఏ పని చేయకుండా బరువు ఎత్తడం గట్రా ఏం పని చేయకపోద్దు, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట. దాని తర్వాత వీక్లీ ఒక ఇంజెక్షన్ ఉంది, అలాగే 1 మంత్ ఇంజెక్షన్ వేసుకోవాలి, వీక్లీ తీసుకుని రండి అని అన్నారు. దాని తర్వాత కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అంటున్నారు, మరి ఆఫీస్కి వెళ్ళి చెప్పేద్దామా, మరి నువ్వు వెళ్ళడం కాదు, ఏదైనా వర్క్ ఉంటే కలిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారంటే చేస్తా, లేకపోతే లేదు అని అన్నారనమాట. నేనైతే ఫుల్ ఏడిసాను ఆ రోజైతే, ఎందుకంటే నాకు జాబ్ మానడం అస్సలు ఇష్టం లేదనమాట. ఎందుకంటే తెలుసు కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు జాబ్ చేస్తే సెటిల్గా ఉంటాం, అదే కానీ ఒక్కళ్ళే అయితే బర్డెన్ అయిపోతుంది కదా ఒకరికి. నాకు జాబ్ అంటే చాలా ఇష్టం అనమాట, మానడం అస్సలు ఇష్టం లేదు, అందుకని చాలా ఏడిసాను అనమాట. మా హస్బెండ్ అన్నారు, లైఫ్లో మళ్ళీ అవకాశం రాదు, ఈ అవకాశానికి వదులుకోకూడదు, ఈరోజు కాకపోయినా రేపైనా డబ్బులు సంపాదించవచ్చు, వద్దు జాబ్ మాని ఇంట్లో ఉండు. మా మమ్మీ కూడా అదే అన్నాను అనమాట, వద్దు వెళ్ళక మాని చెప్పేద్దామా ఆఫీస్కి వెళ్ళి అని అన్నారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాం అనమాట. మా ఆఫీస్లో ఆల్రెడీ అందరికి తెలుసు నాకు ఇలాగా ప్రెగ్నెంట్ అని, ఎందుకంటే మాటికి హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ తెలుస్తుంది కదా, నేను అప్పుడు చెప్పాను అనమాట. ఆఫీస్లో కూడా చాలా జాగ్రత్తగా చూసేవారు. అయితే ఇలాగ చెప్పాను, ఇలా ప్రాబ్లం ఉంది సార్, మరి నేను రాను ఆఫీస్కి అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చారనమాట. వీక్లీ 1-2 టైమ్స్ ఇలాగా వెళ్ళాలి, జస్ట్ ఒక ఎవరైనా తీసుకుని వెళ్తారు, మళ్ళీ తీసుకొచ్చి తెచ్చి దేబెట్టేస్తారనమాట. అలాగా వెళ్ళేదాన్ని. ఇంతటితో అయిపోలేదు నాది, అక్కడి నుంచి ఫుల్ బెడ్ రెస్ట్ అనమాట. నేను ఇంట్లో ఉన్నాను కానీ ఫుల్ టెన్షన్తోనే ఉన్నాను అనమాట. నా ప్రెగ్నెన్సీ అంతా టెన్షన్తోనే అయ్యిందనమాట. అయితే 4th మంత్ వచ్చిన తర్వాత సడన్గా మా మామయ్యగారు అయితే చనిపోయారనమాట. మా తోటకోళ్ళకి బాబు పుట్టిన తర్వాత మా మామయ్యగారు అయితే చనిపోయారు సడన్గా. అప్పుడైతే మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇంటికి, నాకు ఎక్కడ వదలాలో తెలియక మా పిన్ని దగ్గర అయితే ఉంచేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట 4th మంత్ ఎగ్జాక్ట్ టైంలో. దాని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ షార్ట్లో చెప్తాను.